ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రామ్ చరణ్ సినిమాల గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతోంది. ఇప్పుడు జరుగుతున్న పెద్ది, నెక్స్ట్ చేయబోయే సుకుమార్ సినిమా ఈ టాపిక్లో కీలకం. ఇంతకీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటి అంటారా? రండి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ పెద్ది సినిమాలో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఏప్రిల్ 30న రిలీజ్ కి సిద్ధమవుతోంది పెద్ది. సందర్భం వచ్చిన ప్రతిసారి పెద్దికి సంబంధించి ఏదో ఒక వార్తిచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూనే ఉన్నారు కెప్టెన్ బుచ్చిబాబు సానా. ఈ సినిమా తరువాత సుకుమార్ సెట్ కి వెళ్తారు చెర్రీ. రామ్ చరణ్ కోసం సుకుమార్ కథను సిద్ధం చేశారా లేదా 2 కథల్ని రాస్తున్నారా? ఇలాంటి కన్ఫ్యూజన్ కొంత క్రియేట్ అయింది ఈ మధ్య. ఇప్పుడు దానికో క్లారిటీ వినిపిస్తోంది. చరణ్ కోసం సుకుమార్ టీం రెడీ చేసింది 2 కథలు కాదట, 2 వర్షన్స్ అట. 2 వర్షన్స్ లో ఏదైతే బాగుంటుందన్న విషయం మీద క్లారిటీ వచ్చేసిందట చిత్ర బృందానికి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. పెద్ది రిలీజ్ ఇలా అయ్యి కాగానే సుకుమార్ సెట్ కి జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు చెర్రీ. దురంధర్ సినిమా క్రేజ్ గురించి మాట్లాడమంటే గుక్క తిప్పుకోకుండా గడగడ విషయాలు చెప్పేస్తున్నారు మూవీ లవర్స్. బుకింగ్స్ ఓపెన్ కావటం, ప్రీమియర్ షోలు పడటం, సౌత్లో ఎంత వస్తుందో ఎక్స్పెక్ట్ చేయటం, ఒకటేంటి ఎన్ని విషయాలో ఎన్ని వివరాలో. ఆ డీటెయిల్స్ మనం కూడా షేర్ చేసుకుందామా? ఇవాటి నుంచి లెక్కేస్తే 8వ రోజు సాయంత్రానికి థియేటర్లలో దురంధర్ సీక్వెల్ బొమ్మ పడిపోతుంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన అతి తక్కువ టైంలోనే 1,00,000 టికెట్లకు పైగా అమ్ముడైన తీరు చూస్తే ఆ సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మార్చి 19కి ముందు రోజే అంటే 18 సాయంత్రం 5:10కి పడే ప్రీమియర్ల కోసం యూత్లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ఈసారి నార్త్ నుంచే కాదు, సౌత్లోనూ మంచి ఫామ్లో ఉంది దురంధర్ 2 ప్రమోషనల్ కంటెంట్. అందుకే సౌత్ నుండే డే 1 50 crores దాకా గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా 150 నుండి 200 మధ్య ఫిగర్ని గ్యారంటీగా చూడొచ్చంటున్నారు ట్రేడ్ పండిట్స్. దురంధర్ ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్ అయిన 48 గంటల్లో 312 మిలియన్ల వ్యూస్ దాటి రికార్డు క్రియేట్ చేసిన తీరుకి అందరూ వావ్ అంటున్నారు. 45కి పైగా దేశాల్లో యూట్యూబ్ చార్ట్స్లో ట్రెండింగ్లో ఉంది ఈ మూవీ. రణ్వీర్ 2 గెటప్స్ చూడ్డానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. సెకండ్ పార్ట్తో పోలిస్తే ఫస్ట్ పార్ట్లో ఏమీ లేదని ఆదిత్య దత్ చెప్పిన మాటలు కూడా ప్రాజెక్టు మీద అమాంతం హైప్ పెంచేశాయి. విరోష్ సందడి కాస్త సద్దుమణగ్గానే అందరి దృష్టి ఇప్పుడు సమాంత మీద పడుతోంది. శామ్ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, నటిగా కంటిన్యూ అవుతారా, నిర్మాతగా ఏం చేస్తారు, ఇలాంటివన్నమాట. ఇంతకీ నిజంగానే శామ్ ఏం చేయబోతున్నారు చూసేద్దాం రండి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నేషనల్ వైడ్ సూపర్ ఫేమ్ అయ్యారు సమంత. ఆమె చేసిన క్యారెక్టర్ ని అంత తేలిగ్గా ఎవరైనా మర్చిపోగలరా? ఆ ఫేమ్ కంటిన్యూ అవుతూ ఉండగానే సిటాడెల్ తో కూడా మెప్పించారు. ఈ సిరీస్లేనా బాలీవుడ్ లో సినిమాలు చేసే ఆలోచనలున్నాయా అంటూ చాలా రోజులుగా డిస్కషన్ జరుగుతోంది. సమంతను సిరీస్లతో నార్త్ లో యమాగా పాపులర్ చేసేసిన రాజన్ డీకే ఇప్పుడు ఆమె బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ బ్లాక్ బస్టర్ కి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాజన్ డీకేతో మూవీ చేయడానికి ఇటీవల సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలో భాయ్తో జోడీ కట్టాలని శామ్ ని కన్విన్స్ చేసినట్లుగా ఒక వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఒకవైపు నటిస్తూ మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు శామ్. మరి మన కండల వీరుడు సల్మాన్ సినిమాకు కూడా నటిగా నిర్మాతగా వ్యవహరిస్తారా, లేకుంటే ఓన్లీ నటిగానే కంటిన్యూ అవుతారా? ఇవన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్. ఏదేమైనా 2026లో శామ్ బాలీవుడ్లో బ్లాస్ట్ న్యూస్ అనౌన్స్ చేస్తారన్నది మాత్రం వాస్తవం అంటున్నారు క్రిటిక్స్. ఆస్కార్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని ఆషామాషీగా వదిలేయడానికి రాజమౌళి ఇష్టపడతారా? అస్సలు ఇష్టపడరు. వీలైనంత వరకు దానికి వాల్యూ యాడ్ చేసి కంటిన్యూ చేయడానికే మొగ్గు చూపుతారు. ఇప్పుడు వారణాసి విషయంలోనూ అలాంటిదే జరుగుతోందా? లెట్స్ వాచ్. RRR సినిమాకు కథ, కథనం, నేపథ్యం, ఆర్టిస్టులు ఇవన్నీ ఎంత హెల్ప్ అయ్యాయో ఆస్కర్ రేంజ్ లో పేరు రావడానికి నాటు నాటు సాంగ్ కూడా అంతే ప్లస్ అయింది. భాష తెలియని వారు, నాటు నాటు పదాలకు అర్థం ఎరుగని వారు కూడా అమితంగా ఇష్టపడ్డారు ఆ పాటని.
ప్రీవియస్ మూవీలో అంతగా పాపులర్ అయిన ఆ కాన్సెప్ట్ ని నెక్స్ట్ సినిమాకు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు రాజమౌళి. అయితే ఈసారి నాటు కాదు, ఇంటర్నేషనల్ టచ్ తో ముందుకు సాగాలన్నది జక్కన్న ప్లాన్. వారణాసి స్టాండర్డ్ కి తగ్గట్టే ఉంటుందట సాంగ్. రీసెంట్ గా జార్జియాలో షూట్ కంప్లీట్ చేసుకుంది వారణాసి యూనిట్. నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో. మరోవైపు లాటిన్ స్టైల్లో వందలాది లాటిన్ డాన్సర్స్ తో పాటని షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. మా బాబు రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్లడానికి ఇన్ని ప్లాన్స్ చేస్తున్న జక్కన్నకు మనస్సులోనే థ్యాంక్స్ చెప్పుకుంటోంది ఘట్టమనేని అభిమాన సైన్యం. నిన్న విశ్వంభర విషయంలో జరిగిందే ఇప్పుడు టాక్సిక్ విషయంలోనూ రిఫ్లెక్ట్ అవుతోందా? సినిమా విడుదల వాయిదాకి ముందు రీజన్ ఇదేనంటూ ఏం చెప్పినా దాని వెనుక అసలు నిజంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయా? అసలు ఏం జరుగుతోంది? విశ్వంభర 2 టాక్సిక్ డీటెయిల్స్ ఫోకస్ చేద్దాం రండి. చేస్తున్నవి పెద్ద పనులైనప్పుడు సమయం కూడా ఎక్కువే పడుతుంది. కూసింత ఓపిక పట్టాల్సిందే అని టాక్సిక్ సినిమా స్టార్ట్ కావడానికి ముందే ఫ్యాన్స్ కి కన్వే చేశారు యష్. ఇప్పుడు టాక్సిక్ విడుదల వాయిదా విషయానికి ఈ మాటలు వర్తిస్తున్నాయా అంటూ ఇంట్రెస్టింగ్ టాక్ షురూ అయింది. చెప్పిన డేట్ నుంచి యష్ మూవీ వాయిదా పడ్డప్పుడు అందరూ వార్ రీజన్ అనుకున్నారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయానికొచ్చేసరికి యష్ కన్విన్స్ కాలేదన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, క్వాలిటీ కంటెంట్ ఇద్దామని చెప్పారట యష్. ఇంతకు ముందు విశ్వంభర విషయంలోనూ ఇదే జరిగింది. గేమ్ చేంజర్తో పోటీ ఎందుకని విశ్వంభరని వాయిదా వేస్తున్నట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ నిజానికి విశ్వంభర వాయిదా పట్టానికి యాక్చువల్ రీజన్ విఎఫ్ఎక్స్. ఇలా మునుముందు గ్రాఫిక్స్ వల్ల ఇంకెన్ని సినిమాలు డేట్లు మార్చుకుంటాయోనని మాట్లాడుకుంటున్నారు జనం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మిడ్ వీక్ లో ఎవరెక్కడున్నారు, ఇండస్ట్రీలో ఏమేం జరుగుతోందో రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.